ఈ యనోమామి ట్రైబ్స్ అంటే ఎవరు? వీళ్ళు బీపీ అంటే ఏంటో అసలు ఎరగరా? ఈ అంతు చికెన్ కథ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అనగనగా బ్రెజిల్ అనే ఒక ఊరు, ఆ ఊరిలో అమెజాన్ అనే ఒక అడవి, ఆ అడవిలో యానోమామి అనే ట్రైబ్స్ మీద రీసెర్చ్ లో ఏం తేలిందంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాళ్ళు వేటాడిన మాంసం ఉంటుంది. ఇంకా ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అస్సలు అక్కడ దొరకదు. అయితే వాళ్ళ డైట్ లో ఏంటంటే సాల్ట్ కంటెంట్ చాలా లో ఉంది, పొటాషియం కంటెంట్ చాలా హై ఉంది. దీన్ని బట్టి ఏంటంటే మన రీసెర్చ్ లో ఏం తెలుస్తుందంటే పర్ డే 2.5 గ్రామ్స్ కంటే తక్కువ సాల్ట్ తీసుకోవాలి, అంటే హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అండ్ పొటాషియం 3.5 to 5 గ్రామ్స్ పొటాషియం తీసుకుంటే మనకి బీపీ రెడ్యూస్ అవుతుంది. పొటాషియం రిచ్ ఫుడ్స్ ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్, మెయిన్లీ బనానా, ఆరెంజ్, ఇంకా అదర్ డ్రై ఫ్రూట్స్, కోకోనట్ వాటర్, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, టొమాటోస్, బీన్స్ ఎట్సెట్రా. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, సాల్ట్ తక్కువ తినమంటున్నారు, మన బాడీలో సాల్ట్ తగ్గిపోతుందేమో, సోడియం లెవెల్స్ తగ్గిపోతాయేమో అని. కాదు, మనకి యాక్చువల్గా ర్యాస్ సిస్టమ్ అని ఉంటుంది, అది మన బాడీని బీపీని చాలా కరెక్ట్గా రెగ్యులేట్ చేసుకుంటుంది. అది మన సాల్ట్ ఇంటేక్ బట్టి రెగ్యులేట్ చేసుకుంటుంది. సో తక్కువ సాల్ట్ తీసుకునే మన ఈ కిడ్నీ నుంచి అబ్జార్బ్ చేసుకొని కరెక్ట్గానే మెయింటైన్ చేసుకుంటుంది. దాని గురించి వరి అవ్వాల్సింది ఏం లేదు. సో అందరూ కూడా తక్కువ సాల్ట్, హై పొటాషియం డైట్ ఫాలో అయితే బీపీ వైజ్గా ఇంప్రూవ్ అవుతుందండి. థ్యాంక్ యూ.